సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారి వర్ధంతి సార్. మరి ఈ నేపథ్యంలో ఆయన సినీ ప్రస్థానం గురించి మరొకసారి మాట్లాడుకుంటే బాగుంటుందని, అందుకే మీ ద్వారా ఆయన మొత్తం సినీ ప్రస్థానం గురించి మీరేం చెప్తారు? సత్యనారాయణ గారు నవరస నటనా సార్వభౌముడు. ఆయన అన్ని రసాలు నటించాడు. అంటే ఆయన యాక్చువల్గా మొదటి సినిమాలో హీరోగా కనిపించాడు. సిపాయి కూతురు సినిమాలో డిఎల్ నారాయణ గారు తీశారు. డిఎల్ నారాయణ అంటే దేవదాస్ ప్రొడ్యూసర్. ఆయన తీసినటువంటి సిపాయి కూతురులో ఈయన హీరోగా తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. అంతకంటే ముందు ఈయనది గుడివాడ స్వగ్రామం ఒక రకంగా. కానీ ఆయన పెరిగింది కౌతరంలో పెరిగాడు. కౌతరం అంటే వాళ్ళ అమ్మగారి ఊరు. వాళ్ళ అమ్మగారి నాన్నగారి దగ్గర పెరిగాడు ఈయన. వీళ్ళ ఫాదర్కి టింబర్ బిజినెస్ ఉండేది గుడివాడలో. ఈయన అక్కడ ఎలిమెంటరీ స్కూల్ అదంతా కౌతరంలో కంప్లీట్ అయింది. తర్వాత కాలేజీ స్టడీస్ గుడివాడ కాలేజీలోనే జరిగింది. గుడివాడ కాలేజీ నుంచి ఆయన డిగ్రీ తీసుకున్నాడు. ఆ రోజుల్లో గుడివాడ నాటక సమాజాలకు ప్రసిద్ధి. గుడివాడ నాటక సమాజాలు చాలా పాపులర్గా ఉండేవి. తెనాలి ఎలాగైతే ఉండేదో ఓ కల్చరల్ సెంటర్గా గుడివాడకు కూడా నాటకాలకు సంబంధించి ఒక కల్చరల్ సెంటర్గా పేరు. అలా ఈయన వేదికలెక్కి నటించటం అది చేసేవాడు. నటన మీద ఆసక్తి అంటే కాలేజీ డేస్ నుంచి మొదలైంది. అది నెమ్మదిగా నాటక సమాజాల వైపు విస్తరించింది. చాలామందికి అంటే గుడివాడ ప్రాంతపు పాత సినిమాల వాళ్ళకి, పాత నాటకాల వాళ్ళకి గుర్తుండే పేరు కాజా వెంకట్రామయ్య గారు. ఓకే. కాజా వెంకట్రామయ్య గారికి 2-3 థియేటర్స్ ఉండేవి. ఒకటి గుడివాడ శరత్ టాకీస్. ఆయన అంటే విజయవాడ డిస్ట్రిబ్యూషన్లో ఉండేది. ఆయన జనరల్గా ఈ నాటక పోటీలు నిర్వహించటం వాటిల్లో చాలా క్రియాశీలకంగా ఉండేవాడు. ఆయన చాలామంది నాటక రచయితల్ని సినిమా దర్శకులకు అనుసంధానం చేసింది ఆయనే. డివి నరసరాజు గారు, పింగళ నాగేంద్రరావు గారు వీళ్ళందరూ సినిమా రంగ ప్రవేశం చేయటానికి కాజా వెంకటరామయ్య గారు కారణం. అలా ఈ నాటక పోటీలు నిర్వహించటం అనే కార్యక్రమం రెగ్యులర్గా జరిగేది అక్కడ. వాటిలో సత్యనారాయణకి మంచి పేరు వచ్చింది. ఈ వచ్చిన సందర్భంగా ఒక కంపారిజన్ మాట్లాడేవాళ్ళు అందరూ. స్టేజ్ మీద పర్ఫార్మెన్సు, పర్సనాలిటీ కొంచెం ఎన్టీఆర్కి దగ్గరగా ఉంది కాబట్టి నువ్వు సినిమాల్లో ఎందుకు ప్రయత్నించకూడదు అని. నిజానికి ఆయన డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ నాటకాలు ఆడుతూ వారి తండ్రి గారి టింబర్ వ్యాపారంలో ఆయనకు సహకరిస్తూ అలా ఉండేవాడు. ఓకే. ఉండగా ఆయనకి సినిమా అనేది మొదలై అక్కడి నుంచి మెడ్రాస్ చేరారు. మెడ్రాస్ చేరిన తర్వాత ఆయనకి డిఎల్ నారాయణ గారి కంపెనీలో అవకాశం వచ్చింది. ఓకే. ఆ అవకాశం అయితే మంచి కంపెనీ నుంచి ఆఫర్ అయితే వచ్చింది, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఈయన డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఇదేంటి ఇలా జరిగింది అని. సరే ఏమిటి భవిష్యత్తు, ఇక్కడ ఉండటమా వెళ్ళటమా అంటే, ఒక ఫ్లాప్ సినిమా హీరోగా మళ్ళీ వెంటనే ఛాన్స్ సంపాదించడం కష్టం. ఈ ప్రయాణంలో ఆయన దాదాపు ఇంక వదిలేద్దాం మెడ్రాసు అని అనుకుంటూ ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో కొంచెం డిప్రెసివ్ మూడ్లోనే ఉన్నాడు ఆయన. ఆ డిప్రెసివ్ మూడ్లో ఉండగా ఆయన అంతా సర్దుకుని వెళ్ళిపోతున్నటువంటి టైంలో ఆయన ఉంటున్నటువంటి రూమ్కి ఒక కబురు, ఓ మెసేజ్ వచ్చింది. విఠలాచార్య గారు ఒకసారి కలవమంటున్నారు అని. ఆయన నిజానికి ఓ మనిషిని పంపించాడు తీసుకురమ్మని. ఈయన మెడ్రాస్ వదిలి వెళ్ళిపోయే పనిలో తిరుగుతున్నాడు బిజీగా. ఓకే. తిరుగుతూ ఉండగా ఆయన కొంచెం లేట్గా వచ్చాడు. వచ్చిన తర్వాత విఠలాచార్య గారి మనిషి వచ్చి వెళ్ళాడు. ఇలాగా ఒకసారి కలవమన్నారంటే ఆయనకు కూడా చెప్పేసి వెళ్ళిపోదామని వెళ్ళాడు.
పెడితే అప్పుడు ఆయన కూర్చోబెట్టి ఓ సలహా చెప్పాడు. బాబు, నువ్వు నువ్వు హీరోగా చేసిన సినిమా ఫ్లాప్ అయింది. హీరోగానే అనేది నువ్వు మర్చిపో. నీలో మంచి నటుడున్నాడు. నువ్వు నటుడిగా ఎదుగు. హీరోనా, విలనా, మరొకటా అనేది పక్కన పెట్టేయి. మంచి రోల్స్‌లో చెయ్యి. విలనైనా చేసేయి. ఏం కాదు. అని నవగ్రహ పూజా మహిమ అనుకుంటాను. నవగ్రహ పూజా మహిమ ఆ టైంలో ఈయనకి ఆఫర్ ఇచ్చాడు ఆయన. విలన్ ఆఫరు చేశాడు ఈయన. చేశాడు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. అంటే అప్పటికి రాజనాల గారు ప్రధాన విలన్‌గా అప్రతిహతంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన నెక్స్ట్ ప్లేస్ కోసం రకరకాల పోటీలు ఉన్నాయి. ఈ పోటీ మధ్య సత్యనారాయణ ఎమర్జ్ అయ్యాడు. ఓకే. ఎమర్జ్ అయ్యి ఆయన ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి చిరంజీవి వరకు ప్రతినాయకుడు ఆయనే. అంటే ఈ హీరోలందరినీ ఎలివేట్ చేసిన విలన్. హీరోయిజం ఎలివేట్ కావాలంటే ఒక పవర్ఫుల్ విలన్ ఉండాలి. ఆ పవర్ఫుల్ విలనీని ప్రదర్శిస్తూ ఇంతమంది హీరోలని ఎలివేట్ చేసినటువంటి ఘనత సత్యనారాయణది. అలాగే రాజనాల గారు నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో టోటల్గా విలన్ అనగానే సత్యనారాయణ అనే పరిస్థితి తీసుకొచ్చాడు. ఏ తరహా విలని అయినా చేసేవాడు. క్రూడ్ విలని చేసేవాడు, కామెడీ విలని చేసేవాడు, అన్నీ. అంటే తేనె పూసిన కత్తి లాంటి పాత్రలు చేశాడు. ఆయన ఎదురీత సినిమాలో చేసిన విలని ఒక ప్రత్యేకంగా ఉంటుంది. యాక్చువల్గా అది ఒరిజినల్లో ఉత్పల్ దత్ చేశాడు. రీమేక్ సినిమా అమానుష్ రీమేక్ అది. తన ధోరణిలోకి మలుచుకుంటాడు ఆ పాత్రని. అలాగే రామారావు గారితో చాలా సాన్నిహిత్యం ఉండేది ఆయనకి. సాన్నిహిత్యం అంటే దాదాపు ఈయన అన్నయ్య అని పిలిచేవాడు ఆయన్ని, ఆయన తమ్ముడు అనే పిలిచేవాడు. అలాంటి ఒక అనుబంధం ఉండేది వాళ్ళ మధ్య. ఈ అనుబంధంతో ఆయన ఉమ్మడి కుటుంబం సినిమా టైంలో సత్యనారాయణతో ప్యాథోస్ చేయించాలనుకున్నాడు రామారావు గారు. అంటే అప్పటికి ఈయన విలన్ క్యారెక్టర్లు విపరీతంగా వేసేస్తున్న టైంలో కరుణ రసాత్మకమైన పాత్ర ఒకటి ఉంది, అది సత్యనారాయణతో చేయిద్దామని ఈయన అనుకున్నాడు రామారావు గారు. అది ఆయన సొంత సినిమా. పిలిచి చెప్పాడు. చెప్తే ఈయన కూడా నేను చేస్తాను అన్నగారు, మీరు దయచేసి ఎవరికి ఇవ్వద్దు, ఇది నాకు మాత్రమే అన్నారు మీరు, నేనే చేస్తాను అని చెప్పి డెడికేటెడ్గా ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా పండించాడు ఆయన. ఓకే. సత్యనారాయణ గారికి ఎంత ఇదిగా ఉండేదంటే తాపత్రయం, అంటే ఒక మంచి క్యారెక్టర్. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే మెడ్రాస్లో సినిమా కథలు రహస్యంగా చర్చించుకోవటాలు అవి ఉండేవి కాదు. ఓపెన్గా ఏ బ్యానర్లో ఏం జరుగుతోంది, ఎవరు ఏ తరహా కథ చేస్తున్నారు, అందులో ఏ ఏ క్యారెక్టర్స్కి ఎవరెవరు అనుకుంటున్నారు, ఏ క్యారెక్టర్స్కి ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఇలాంటి విషయాలన్నీ మార్కెట్లో అందరికీ తెలిసేవి. కొంతమంది నటులు ఆ వినిపించిన విషయాలను ఆధారం చేసుకుని ఆఫీసులకు వెళ్ళి మాట్లాడేవాడు. ఏమండి మీరు ఫలానా క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారట కదా, మాకు ఇవ్వచ్చు కదా అవకాశం అని మాట్లాడేవాళ్ళు. ఓపెన్గా ప్రొడ్యూసర్తోనో డైరెక్టర్తోనో మాట్లాడే పరిస్థితి ఉండేది. ఆ కండిషన్లో క్రాంతి కుమార్ గారు శారద సినిమా చేస్తున్నారు. రాఘవరావు గారు, క్రాంతి కుమార్ గారు, హనుమాన్ ప్రసాద్ గారు వాళ్ళ నేతృత్వంలో వచ్చిన సినిమా అది. విశ్వనాథ్ గారు డైరెక్టర్. అందులో శారద అన్న పాత్ర ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎవరికి ఇస్తున్నారు అని అడిగాడు ఈయన వెళ్ళి. అది ఏవో రకరకాల పేర్లు ఉన్నాయి అప్పటికి. అయితే ఆ క్యారెక్టర్ నేను చేస్తాను, నాకు ఇస్తే బాగుంటుంది అనేది ఈయన ప్రతిపాదన చేశాడు అక్కడ క్రాంతి గారి దగ్గర. విశ్వనాథ్ గారు కూడా ఆమోదించాడు. అయిపోయింది, ఆ క్యారెక్టర్ చేశాడు. నిజానికి సత్యనారాయణ గారికి విపరీతంగా పేరు తెచ్చిన సినిమా అది నటుడిగా. ఓకే. ఆయన బయట సినిమాల్లో చాలా క్రూడ్ అండ్ క్రూయల్ విలన్గా చేస్తూ సిరిసిరిమువ్వ సినిమాలో ఒక అంటే
పక్షవాతం వచ్చేసినటువంటి ఒక కళాకారుడు తనకి ఏ విలువ ఇవ్వనటువంటి భార్య, తను బాధ్యతలు అంటే ఆ, తన కుమార్తెని నిరాదరణగా చూస్తున్నటువంటి రెండో భార్య, ఈ నరకం నుంచి ఆ అమ్మాయిని ఎలా కాపాడాలో తెలియని పరిస్థితి, అసక్తత, తన మీద తనకే చిరాకు వస్తూ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్, చాలా సంక్లిష్టమైనటువంటి క్యారెక్టర్ని కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు ఆయన. నిజానికి ఒక కోణంలో చూస్తే ఆయనలో నటుడిని, సత్యనారాయణలో నటుడిని విశ్వనాథ్ గారు చాలా అద్భుతంగా వాడుకున్నాడు. ఆయనకి ఏదైనా క్యారెక్టర్, ఒక జటిలమైన పాత్ర అనగానే ఆయనకి ఎక్కడో చోట సత్యనారాయణ అనేవాడు ఒక ఆప్షన్గా పెట్టుకుని మిగిలిన ప్రయత్నాలు చేసేవాడు ఆయన. ఓకే. నిజానికి నేనేమనుకుంటానంటే శంకరాభరణం సినిమాలో ఆయన రకరకాల ఆర్టిస్టులను అనుకున్నారు ఆ క్యారెక్టర్కి. కృష్ణరాజు గారు అనుకున్నారు ఒక దశలో, శివాజీ గారితో చేయిస్తే అలా ఉంటుంది అనే ఐడియా వచ్చింది. ఈ చర్చలు జరుగుతున్న టైంలో ఈ ప్రయత్నాలు ఏవి సాకల్యం కాకపోతే సత్యనారాయణ గారితో చేయించేసేవాడు ఆయన. ఓకే. ఎందుకంటే రెఫరెన్స్ ఉంది ఆ బ్యానర్లో. దానికి ముందు హిట్ సినిమా సత్యనారాయణ గారే చేశారు, తయారమ్మ బంగారయ్య. ఆయనే టైటిల్ రోల్. ఒక రకంగా శంకరాభరణం అనేటువంటి ఆలోచనకి పునాది పడింది అంటే ప్రొడ్యూసర్ ధైర్యం చేయటానికి, ఏడిది నాగేశ్వరరావు గారు ధైర్యం చేయటానికి పునాది తయారమ్మ బంగారయ్య. అంతకుముందు సిరిసిరిమ్మకి ఆయన ప్రొడక్షన్ డిజైనరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. ఓకే. దానికి డబ్బులు పెట్టింది వాళ్ళ ప్రాంతపు రెడ్లు. వాళ్ళు డబ్బులు పెట్టారు. వాళ్ళకి సినిమా అనుభవం కోసం ఒక డబ్బింగ్ సినిమా చేసి స్ట్రైట్ మూవీగా ఈ సినిమాని చేశారు ఈయన మార్గదర్శనంలో, ఏడిది నాగేశ్వరరావు గారి మార్గదర్శనంలో. అలా విశ్వనాథ్ గారు డైరెక్టర్ అయ్యాడు ఆ సినిమాకి. ఆ సినిమాలో సత్యనారాయణ గారి క్యారెక్టరు ప్రత్యేకమైనటువంటి పాత్ర, అది చాలా అద్భుతంగా నటించాడు ఆయన. అదే బ్యానర్లో నెక్స్ట్ హీరో లేకుండా, అంటే ఒక ప్రధాన హీరో లేకుండా, అప్పటికి కొంచెం నడి వయస్సుకు చెరువులో ఉన్నటువంటి సత్యనారాయణ గారిని, షావుకారు జానకిని పెట్టి తయారమ్మ బంగారయ్య అనేటువంటి ఒక సబ్జెక్ట్ తయారు చేసి కొమ్మినేని శాశ్వతరావు గారి డైరెక్షన్లో సినిమా తీశారు. అది కూడా పెద్ద విజయం సాధించింది. అది ప్రొడ్యూసర్గా ఆయనకు మొదటి సినిమా ఏడిది నాగేశ్వరరావు గారికి. ఓకే. సో అప్పటికి మెయిన్ స్ట్రీమ్లో హీరోలుగా చలామణి అయిపోతున్న వాళ్ళు ఎవరూ లేకుండా, అంటే చిరంజీవి వీళ్ళు ఉన్నారు చిన్న చిన్న క్యారెక్టర్లు, కానీ ప్రధానమైనటువంటి పాత్ర సత్యనారాయణ గారి మీద నడుస్తుంది. సత్యనారాయణ షావుకారు జానకి మీద నడిచే కథ అది. అది ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చింది ఏడిది నాగేశ్వరరావు గారికి ఆ విజయం. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ మీద బిల్డ్ అయినటువంటి సినిమా శంకరాభరణం. శంకరాభరణంలో ఎవరూ దొరకని పక్షంలో, జేవి సోమయాజులు దొరకకపోతే సినిమా సెట్స్ మీదకి వెళ్ళే ముందైనా సరే ఆయన సత్యనారాయణతో శంకర శాస్త్రి క్యారెక్టర్ చేయించేసి ఉండేవాడు ఆయన. ఇలా అని విశ్వనాథ్ గారు ఎక్కడా చెప్పలేదు, ఎవరూ అనలేదు, కానీ నాకు అనిపించింది ఓకే. ఆయన లాస్ట్ ఆప్షన్గా సత్యనారాయణని పెట్టుకునే ఏ క్యారెక్టర్ అయినా డిజైన్ చేస్తాడు అని విశ్వనాథ్ గారు. అలా ఆయన బ్యానర్లోనే సాత్విక పాత్రలు చేసినటువంటి సత్యనారాయణ గారే పరమ దారుణమైన విలని కూడా చేశాడు. సూత్రధారులు అనే సినిమాలో చాలా క్రూడ్ అండ్ కూల్ విలని చేశాడు ఆయన. బయటకు చాలా కూల్గా కనిపిస్తూ ఉంటాడు ఆ క్యారెక్టర్, చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉంటుంది, కానీ అతని అంతరంగంలో చాలా దుర్మార్గమైన ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఈ లోపల అంతరంగంలో నడుస్తున్నటువంటి ఈ భావాల తాలూకా రిఫ్లెక్షన్ ఎక్కడా ముఖంలో కనిపించకుండా టోటల్గా దానికి భిన్నమైనటువంటి ఎక్స్ప్రెషన్కి ఆలోచనకి పూర్తి భిన్నంగా ఉంటాడు. కానీ దేని ఎక్స్ప్రెషన్ దాందే. అలాంటి క్యారెక్టర్ సత్యనారాయణ గారుతో చేయించుకున్నాడు విశ్వనాథ్ గారు. ఓకే. ఇలా ఆయన మీద ఒక కాన్ఫిడెన్స్ ఉండేది ఆయనకి. ఇలా చాలామంది డైరెక్టర్లకు సత్యనారాయణ మీద కాన్ఫిడెన్స్ ఉండేది.
ఎస్డి లాల్ గారికి కాన్ఫిడెన్స్ ఉండేది ఆయన మీద, విఠలాచార్య గారి వారసుడు కాబట్టి ఆయన. ఉమ్, అలా ఆయనకు సత్యనారాయణ ఏ క్యారెక్టర్ని ఇచ్చినా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు అనే నమ్మకం. ఈ నమ్మకాన్ని ఆయన నిప్పులాంటి మనిషి సినిమా టైంలో నిజం చేశాడు. అందులో రామారావు గారికి ప్యారలల్ క్యారెక్టర్ అది. ఆ ప్యారలల్ క్యారెక్టర్ని హిందీలో ప్రాన్ చేశాడు అది. అది తెలుగులో సత్యనారాయణ గారు చేశారు. సత్యనారాయణ గారు, రామారావు గారు నటించిన తర్వాత అది చూసినటువంటి ఎంజీఆర్ గారికి ఈ సినిమాని తమిళ్లో రీమేక్ చేశారు మళ్ళీ. చేసినప్పుడు ఎంజీఆర్ గారు ఆ రెండో క్యారెక్టర్ వేరే వాళ్ళతో చేయించొద్దు, అంటే సత్యనారాయణ క్యారెక్టర్ ఓకే. నేనే చేస్తానని చెప్పి 2 క్యారెక్టర్లు ఆయనే చేశాడు. ఉమ్, విజయ్ క్యారెక్టరు, షేర్ ఖాన్ క్యారెక్టరు 2 ఆయనే చేశాడు. అంత ప్రభావం వేశాడు సత్యనారాయణ తన నటన ద్వారా. అలా ఆయన తొలి రోజుల్లో రామారావు గారికి డూప్గా కూడా కనిపించేవాడు. రాముడు భీముడు ఇలాంటి సినిమాల్లో ఓకే. రామారావు గారి అంటే కొన్ని షార్ట్స్ ఒకే పర్సనాలిటీ ఉండటం వలన వచ్చిన అడ్వాంటేజ్ అది. ఉమ్, ఆయన విష్ణుమూర్తిగా విశ్వరూప ప్రదర్శన చేస్తే అందులో 2 చేతులు రామారావువి, 2 చేతులు సత్యనారాయణవి. ఈ లెవెల్ అనుబంధం ఉండేది వాళ్ళ మధ్య. ఉమ్, అందుకని యమగోళ సినిమా టైంలో ఆయనకు సత్యనారాయణ మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉండేది. ఇందా నేను చెప్పినట్టుగా ఉమ్, చాలామంది దర్శకులకి సత్యనారాయణ మీద కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగానే ఎన్టీఆర్ కూడా చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండేది. ఆ కాన్ఫిడెన్స్తో ఆయన ఏం చేశాడంటే యమగోళ సినిమా అప్పుడు వెంకటరత్నం గారికి ఒక ఆలోచన వచ్చింది. అంటే ప్రొడ్యూసర్ సూరపనేని వెంకటరత్నం గారు దానికి యమగోళ పల్లవి ప్రొడక్షన్స్. ఆయన క్యాజువల్గా ఒక మాట అంటే రామారావు గారితో కథ చెప్పేసిన తర్వాత ఆయనకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. అప్పటికి అన్నదమ్ముల అనుబంధం సినిమా రిలీజ్ అయిపోయి పెద్ద హిట్ అయిపోయి ఉన్నటువంటి టైం. ఆయనకి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఏమంటే ఈ సినిమాలో సత్యం క్యారెక్టర్ బాలకృష్ణ గారితో చేయించి యముడు క్యారెక్టర్ మీరు చేయొచ్చు కదా అనేసి అన్నాడు ఈయన. ఉమ్, అప్పటికి ఇంకా యముడు ఎవరు అనేది వాళ్ళ చర్చలోకి రాలేదు. ఓకే. ఇంకా క్యారెక్టర్లు ఫిక్స్ అవ్వాలి. ఎన్టీఆర్ గారితో ఆమోదం తీసుకున్నటువంటి మీటింగ్ అది. ఉమ్, ఆయన కొన్ని కండిషన్లు పెట్టాడు. ఆ కండిషన్లకు ఓకే చెప్పారు వీళ్ళు. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రశ్న లేవనెత్తాడు ఆయన. బాలకృష్ణ గారితో సత్యం క్యారెక్టర్ చేయించి మీరు ఎముడేస్తే అలా ఉంటుందని నాకు ఒక ఆలోచన వచ్చింది అని. ఉమ్, అప్పుడు రామారావు గారు ఖండించాడు ఆయన వెంకటరత్నాన్ని. ఖండించి బాలకృష్ణ చేయలేడు అది, సత్యం క్యారెక్టర్ నేనే చేస్తాను, యముడు సత్యనారాయణ చేస్తాడని చెప్పాడు ఆయన. వెంటనే ఆయనకున్న నమ్మకం అది. అంతకుముందు ఆయన యముడు వేశాడు సతీ సావిత్రులు రామారావు గారు. ఉమ్, యముడు వేశాడు. అంతకుముందు ఉమ్మడి కుటుంబంలో కూడా ఆయన యముడు గెటప్లో కనిపిస్తాడు. తద్వారా ఆయనకు ఒక ఆడియన్స్లో ఒక రికగ్నైజేషన్ ఉంది యముడిగా. ఉమ్, అందుకని ఆ రికగ్నైజేషన్ని వాడదాం అనుకున్నాడు ఆయన వెంకటరత్నం గారు. ఆయన నో చెప్పాడు. నో చెప్పి ఆ రెండో క్యారెక్టర్ బాలకృష్ణ చేయలేని పరిస్థితి, అతని స్థాయికి అందే క్యారెక్టర్ కాదు అది. సో ఆ క్యారెక్టర్ నేనే చేస్తాను, యముడు సత్యనారాయణతో చేయిద్దాం అన్నాడు. ఇదే సినిమా తమిళ్ రీమేక్ చేసినప్పుడు అక్కడ శివాజీ గణేషన్ గారు యముడేసి ఈ సత్యం క్యారెక్టరు ప్రభుతో చేయించారు. ఓకే. అంటే ఇక్కడ వర్కౌట్ అవుంది, అక్కడ వర్కౌట్ చేశారు. ఉమ్, అలా అంత కాన్ఫిడెన్స్ ఉండేది ఎన్టీఆర్. ఈ కాన్ఫిడెన్స్తోనే ఆయన పుండరీకాక్షయ్య గారు కనకమేడల తిరుపతయ్య గారు కలిసి తీసినటువంటి కృష్ణావతారం సినిమా అప్పుడు దుర్యోధనుడి క్యారెక్టర్ ఉంటుంది దానిలో. ఆ క్యారెక్టర్ని రామారావు గారినే చేయమన్నారు. అంతకుముందు పాండవీయంలో ఆయనకు విపరీతమైన పేరు వచ్చింది. ఓకే. ఆ పేరు వచ్చిన నేపథ్యంలో రామారావు గారిని అడిగారు వీళ్ళు, ఉమ్, దుర్యోధనుడి క్యారెక్టర్ మీరే చేసేయండి సార్ బాగుంటుంది అని పుండరీకాక్షయ్య గారు అడిగినప్పుడు ఆయన నో చెప్పాడు. ఉమ్, నో, నేను చేయను. ఎందుకు చేయను అంటే యాక్చువల్గా రంగారావు గారిని అనుకున్నారు ముందు
రంగారావు గారి డేట్లు క్లాష్ అయినాయి. ఆయన డేట్స్కి ఎన్టీఆర్ డేట్స్కి మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వకపోవడం వలన ఎవరు వేయాలి అనే సమస్య వచ్చినప్పుడు తిరుపతయ్య గారు, పుండరీకాక్షయ్య గారు మీరే వేసేయండి అని చెప్పారు. ఈయన చెప్తే ఆయన నో చెప్పాడు. నో చెప్పి నేను చేయను, సత్యనారాయణతో చేయిద్దాం. సత్యనారాయణ చేయగలడా అనేది వాళ్ళ డౌట్. ఈయన ఏ లెవెల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడంటే వాళ్ళకి, కొంత షూట్ చేద్దాం సత్యనారాయణ మీద, దాన్ని కడిగి చూసుకుందాం, రష్ చూసుకుందాం, కాన్ఫిడెన్స్ వస్తే సత్యనారాయణ చేస్తాడు, లేదంటే అప్పుడు నేను చేయాలో వద్దనేది ఆలోచిస్తాను. సత్యనారాయణని తీసుకొచ్చి చేసినటువంటి పార్ట్ తాలూకా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు నేనే ఇస్తాను మీకు. మీరేమి మీ డబ్బులు పెట్టి అతని మీద ప్రయోగం చేయమని నేను అంటలేదు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది అతను చేయగలడని అని చెప్పాడు ఆయన. ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉండేది సత్యనారాయణ మీద. ఆ కాన్ఫిడెన్స్తో సత్యనారాయణతో దుర్యోధనుడు చేయించాడు. అది వర్కౌట్ అయింది. ఆ సినిమా సక్సెస్ఫుల్గా నడిచింది. ఆయన దుర్యోధనుడిగా తర్వాత కురుక్షేత్రం ఈ సినిమాలో దుర్యోధనుడిగా కనిపిస్తాడు సత్యనారాయణ. ఇలా రావణ పాత్రలో కూడా నటించాడు ఆయన. రామారావు గారు చేసిన, రామారావు గారికి విపరీతంగా పేరు తెచ్చిన రావణ పాత్రలో కూడా సత్యనారాయణ గారు నటించాడు. తనదైన పద్ధతిలోకి మలుచుకునేవాడు ఆయన ప్రతి క్యారెక్టర్ని. ఇలా సత్యనారాయణ గారు నటుడుగా ఆయన కామెడీ చాలా అద్భుతంగా చేయగలడు, ప్యాథోస్ చేయగలడు, భయపెట్టగలడు, నవ్వించగలడు, ఆశ్చర్యపరచగలడు, ఏజ్డ్ క్యారెక్టర్ చేయగలడు, కరుణ రసాత్మకంగా ఉండగలడు. ఒక సినిమాలో కన్నీరు పెట్టిన సత్యనారాయణ ఇంకో సినిమాలో ఆ పాత్ర మీద కోపం తెప్పించగలడు. ఆయన కామెడీ విలనీ కాదు, అసలు టోటల్ కామెడీ రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. విలన్గా వెలుగుతూనే వాంటెడ్గా దేవుడు చేసిన మనుషులు అనే సినిమాలో పూర్తి స్థాయి కామెడీ క్యారెక్టర్ చేశాడు ఆయన. చేసి ఆ సినిమాలో విలన్ జగ్గయ్య గారు, విలన్ జగ్గయ్య ఆ సినిమాలో ఒక కామెడీ రోల్ సత్యనారాయణ చేస్తాడు. కావాలని చేసిందే వాంటెడ్గా. అలాగే ఒక టిపికల్ విలని 3 పువ్వులు 6 కాయలు అనే సినిమాలో ఒక అప్పటి వరకు తెలుగు తెర మీద ఎవరు చెయ్యనటువంటి ఒక టిపికల్ విలని చేశాడు ఆయన. అలాగే దొంగల వేట అనే సినిమా ఉంది, కృష్ణది, కేఎస్ఆర్ దాస్ గారి సినిమా. దాంట్లో ఒక క్రూయల్ సైకో టైప్ విలని చేశాడు ఆయన. అది ఒక డిఫరెంట్, అంటే విలనీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో, ఎన్ని రకాల విలనీలు ఉన్నాయో అన్ని రకాలు చేశాడు ఆయన. విలనీ చేయటంలోనే నవరసాలు పోషించాడు ఆయన. అది కాకుండా విడిగా దేవుడు చేసిన మనుషుల్లో కామెడీ క్యారెక్టరు, దేవుడు చేసిన మనుషుల్లోనే కదా, తర్వాత కూడా ఆయన కేవలం కామెడీ పాత్రలే, పెద్ద సినిమాల్లో కామెడీ పాత్రలు చేసిన చరిత్ర ఉంది ఆయనకి. ఇలా అంటే ఒక మల్టీ స్టారర్ సినిమాలో కామెడీ క్యారెక్టర్, తర్వాత ఒక దశకు వచ్చేసరికి తెలుగు సినిమాలో 3 విలన్లు ఉండటం అనేది కామన్గా మారిపోయింది కొంతకాలం. అది బాపయ్య గారు, రాఘవేంద్రరావు గారు ఎమర్జ్ చేసినటువంటి ఒక ఫార్ములా. ఆ ఫార్ములా కోదండరామిరెడ్డి, బిగోపాల్ కూడా కొనసాగించారు తర్వాత. విలన్ త్రయం ఉండేది, విలన్ త్రయం. ఆ విలన్ త్రయంతో ఏదైనా చేయించుకునేవాళ్ళు డైరెక్టర్లు. అలా విలన్ త్రయం ఎవరంటే రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య. ఇది కాంబో. వీళ్ళ 3 ప్రతి సినిమాలోనూ ఉండేవాళ్ళు ఒక టైంలో. పర్టికులర్గా 78 నుంచి మొదలుపెట్టి దాదాపు 88, 90 వరకు కూడా వీళ్ళే విలన్లు తెలుగు సినిమాలు. మధ్యలో మోహన్ బాబు వచ్చి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు డ్రైవర్ రాముడు సినిమాలో సత్యనారాయణది దాదాపు సైడ్ హీరో క్యారెక్టర్. రామారావు గారికి నిజంగానే తమ్ముడు లాంటి పాత్ర చేశాడు ఆయన. మోహన్ బాబు రావు గోపాలరావు కొడుగ్గా విలనీ చేశాడు. ఇలా ఒక రీప్లేస్మెంట్. అలాగే ఈయన హీరోగా చేశాడు తర్వాత మొరటోడు అనే సినిమా
ఓకే. రామానాయుడు గారి బ్యానర్లో. నగేష్ డైరెక్టర్ ఆ సినిమాకి. జయసుధ హీరోయిన్. జయసుధ, సత్యనారాయణ హీరోయిన్స్. హ్మ్. ఆ సినిమాలో మోహన్ బాబు విలన్. ఇలా ఇంకా తర్వాత మళ్ళీ హీరోగా చేయలేదు ఆయన. అంటే 'తాయారమ్మ బంగారాయిలో' కూడా హీరోనే. అది సక్సెస్ఫుల్ సినిమా. మొరటోడు పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత అలాంటి ఆఫర్‌లు ఆయన ఆయన జోలికి ఆయన పెద్దగా సీరియస్‌గా పట్టించుకోలేదు దాన్ని. ఓకే. ఇలా సత్యనారాయణ గారు తెలుగు తెరకి సంబంధించినంత వరకు ఆయనకిచ్చిన నవరస నటనా సార్వభౌమ అనేటువంటి బిరుదు చాలా యాప్ట్ ఆయనకి. ఏ రకమైన పాత్ర వేసినా ఆ పాత్రలో ఆయన తనదైన ముద్ర వేసినటువంటి నటుడు. ఆయన అందరితోనూ చాలా సన్నిహితంగా ఉండేవాడు. అజాత శత్రువు. హ్మ్. అన్ని శిబిరాలతోనూ. ఇండస్ట్రీలో గ్రూపులు ఉండేవి ఆ రోజుల్లో. అన్ని గ్రూపులతోనూ స్నేహంగా ఉండేవాడు ఆయన. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం పోటాపోటీగా నడిచినటువంటి సినిమాలు. షూటింగ్ దశ నుంచి వాటి మధ్య ఆ పోటీ ఉండేది. ఈయన ఇందులో భీముడు వేసి అందులో దుర్యోధనుడు వేశాడు. ఓకే. అదొక విచిత్రమైన పరిస్థితి. ఇలా సత్యనారాయణ గారు అనగానే అనేక విషయాలు గుర్తొస్తాయి. ఏ తెలుగువాడిని కదిలించిన, హ్మ్. ఏ తెలుగు సినిమా ప్రేమికు సత్తిగాడు అని పిలుచుకునేవాళ్ళు ప్రేమగా ప్రజలు వాళ్ళు ఆయన. ఓకే. సత్తిగాడు ఈ సినిమాలో ఎరగదీసాడు అనేది కామన్ డైలాగ్. ఒక సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాలు ఒక 78 సినిమాలు రిలీజ్ అయితే అందులో దాదాపుగా 68 సినిమాల్లో సత్యనారాయణ ఉండేవాడు ఒక దశలో. హ్మ్. అంటే 79, 85 మధ్యలో తెలుగు సినిమాల లిస్టు తీస్తే అందులో 90% సినిమాల్లో సత్యనారాయణ, జయమాలిని కామన్‌గా కనిపిస్తారు. ఆ లెవెల్‌లో చేశాడు ఆయన సినిమాలు. అంటే ఎన్ని షిఫ్టులు చేసుంటాడు ఆయన. ఈ ఫ్లోర్‌లో ఒక క్యారెక్టర్ చేసి, పక్క ఫ్లోర్‌కెళ్ళి ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి, ఆ పక్క ఫ్లోర్‌లో ఇంకొక డిఫరెంట్ ఏరియాలో క్యారెక్టర్ చేసి అప్పుడు ఇంటికెళ్ళేవాడు ఆయన. ఓకే. ఆ లెవెల్ కంట్రిబ్యూషన్ దాదాపు 800 పైన సినిమాలు చేశాడు ఆయన. హ్మ్. చిన్న స్పాన్ కాదు, చిన్న కెరియర్ కాదు ఆయనది. ప్రొడ్యూసర్‌గా కూడా ఆయనది ఒక సెన్సేషనల్ బ్యానర్. రమా పిక్చర్స్ అనే బ్యానర్ మీద సినిమాలు తీశాడు ఆయన. అవును. వాళ్ళ బ్రదర్ ప్రొడ్యూసర్ కైకాల నాగేశ్వరరావు. హ్మ్. ఎన్టీఆర్‌తో 'గజ దొంగ' సినిమా ఆయన చేసింది. అందులో పాజిటివ్ రోల్ ఆయన సత్యనారాయణ. ఆ సినిమా సక్సెస్ తర్వాత తిరిగి ఎన్టీఆర్‌తోనే చేద్దాం అనుకున్నారు కానీ అప్పటికి ఆయన వేరే మూడ్‌లో ఉన్నాడు. అందుకని ఇద్దరు హీరోలను పెట్టి 'ఇద్దరు దొంగలు' అనే సినిమా తీశాడు. శోభన్ బాబు, కృష్ణాలతో. రాఘవేంద్రరావు గారే డైరెక్టర్. ఓకే. ఆ తర్వాత చిరంజీవితో 'చిరంజీవి' అనే సినిమా తీశాడు ఆయన. హ్మ్. అందులో చిరంజీవిది నెగెటివ్ రోల్. నెగెటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ప్రధాన పాత్ర. ఓకే. అది వాంటెడ్‌గా చిరంజీవి చేశాడు. అదొక డిఫరెంట్‌గా ఉంది క్యారెక్టర్ నేను చేస్తాను అని చేశాడు ఆయన. ఈయన అంటే కొంత నీ ఇమేజ్‌కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పినప్పటికీ చేశాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఒక ఎక్స్‌పెరిమెంటల్ మూవీగా చేశారు. ఆ తర్వాత 'కొదమసింహం' కూడా ఆయన బ్యానర్‌లో వచ్చిన సినిమానే. హ్మ్. సత్యనారాయణ గారి బ్యానర్‌లో వచ్చిన సినిమానే. ఓకే. అలా నిర్మాతగా కూడా ఆయన ఒక డిఫరెంట్ యాంగిల్. హ్మ్. ఒక్క డైరెక్షన్ మాత్రమే చేయలేదు ఆయన. అది కూడా చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నటుడు. హ్మ్. అలాగే ఎన్టీఆర్‌తో పాటు రాజకీయాల్లోకి రావాల్సిన వాడు ఆయన. రాలేదు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన మచిలీపట్నం ఎంపీగా గెలిచాడు ఒకసారి. అంతే. తర్వాత రాజకీయాల్లో లేడాయన. కాకపోతే ఆయనకు ఒక చిన్న అలక ఉండేది చంద్రబాబు మీద. హ్మ్. రాజ్యసభకి పంపలేదు తనని అనేటువంటి ఒక చిన్న అలక ఉండేది ఆయనకి. అడపాదడపా మిత్రుల దగ్గర వ్యక్తం చేసేవాడు ఆయన. అలా ఇండస్ట్రీలో అందరికీ కావలసిన మనిషి, అందరికీ ఎవరికైనా సరే
ఏ టైంలో అయినా సరే ఏ రకంగా అయినా సహాయం చేసేవాడు. దాసరి గారు, రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎన్ని శిబిరాలు ఉంటే అన్ని శిబిరాలకి ఈయనే ఏకోన్ముఖుడు. ఓకే. అందరికీ ఈయనే ఆప్షను. అలాగే హీరోలకు సంబంధించి ఎన్ని శిబిరాలు ఉన్నాయి ఈయనే ఆప్షను. శ్రీరంగ నీతులు సినిమా నాగేశ్వరరావు గారి కెరియర్లో చివరి రోజుల్లో చేసిన ఎంటర్టైన్మెంట్ సినిమా. కోదండరామిరెడ్డి డైరెక్టర్. ఆ సినిమాలో సత్యనారాయణ గారు చేసిన కామెడీ మామూలుగా ఉండదు. అలా అదొక నటుడు అంతే, ఆయన పరిపూర్ణ నటుడు. ఓకే. అది సత్యనారాయణ గారు అనగానే గుర్తొచ్చే విషయాలు. ఏదేమైనా ఈ రోజున ఆయన వర్ధంతి. ఆయనకి మరొకసారి నివాళులు అర్పిద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.